వినాయక చవితిని సరళమైనటువంటి పద్ధతిలో ఏ విధంగా చేయాలి, వినాయక చవితి యొక్క అంతరార్థం ఏమిటి అనేటువంటి అంశాలని నేటి వీడియోలో పరిశీలిద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. వినాయక చవితి అనగానే మనకి బొజ్జ గణపయ్య, చిన్ని గణపయ్య గుర్తుకొస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా పిల్లలకైతే మహదానందం ఈ పండగ అంటే. వినాయక స్వామికి సిద్ధి బుద్ధి అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్తూ ఉంటారు. ఇక్కడ దాని అర్థం భార్యలు అనగానే భౌతికమైనటువంటి వ్యక్తులు కాదండి, భగవంతుడిలో ఉన్నటువంటి శక్తుల రూపాన్ని భార్యలుగా చెప్తూ ఉంటారు. మంచి ఆలోచనలని, ఏకాగ్రతని ఇవ్వగలిగేటువంటి శక్తి ఈ విఘ్నేశ్వరుడికి ఉంటుంది. ఈ విఘ్నేశ్వర స్వామిని ఎక్కువగా గరికతో ఆరాధిస్తూ ఉంటాము. సంవత్సర కాలంలో ఎప్పుడు కూడా తులసితో పూజ చేయకూడదు, కానీ ఈ నవరాత్రుల్లో మాత్రం తులసిని ఉపయోగించి పూజ చేయొచ్చు అన్నమాట. స్వామివారికి మహా ఇష్టమైనటువంటివి ఉండ్రాళ్ళు, కుడుములు, పాలతాలికలు, మోదకాలు ఇవన్నీ తయారు చేయటం చాలా సులువైనటువంటి విషయం. అలాగే స్వామివారిని నవరాత్రులు వారిని సాగనంపేప్పుడు ఉండ్రాళ్ళ పండగ కూడా చేస్తూ ఉంటాం. అంటే స్వామివారికి మనము చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే భోగి రోజు భోగి పళ్ళు పోస్తామో అదే విధంగా మన స్వామివారికి చిన్న చిన్న సైజులో ఉండ్రాళ్ళు చేసి ఆవిరిలో ఉడికించి అంటే ఇడ్లీ పాత్ర లాంటివి ఉంటాయి కదా, అలా ఆవిరిలో ఉడికించి చల్లారిన తర్వాత స్వామివారిని చిన్ని గణపయ్యని బేసిన్లో తీసుకొని స్వామివారికి నెత్తిలో నుండి ఇలా ఉండ్రాళ్ళు పోస్తారనమాట. ఆ ఉండ్రాళ్ళ పండుగ ఎంతో వేడుకగా అనిపిస్తుంది. నేనైతే ప్రతి సంవత్సరం పోస్తాను. నాకు ఆ ఉండ్రాళ్ళ వేడుక అంటే చాలా ఇష్టం. అలా పోసినటువంటి ఉండ్రాళ్ళని మనం మళ్ళీ తీసుకొచ్చి ఉండ్రాళ్ళ పాయసం చేసుకుంటాం అనమాట. ఈ ఉండ్రాళ్ళ పాయసం అంటే ఏమీ లేదండి, చిన్న చిన్నగా ఉంటాయి కదా, మనం విఘ్నేశ్వరుడికి పైనుండి దెబ్బ తగలనంత చిన్న సైజులో చేస్తామన్నమాట. చెప్పాలంటే భోగి పళ్ళ రోజు మనము పాలకాయలు అని చెప్పి పిల్లల కోసం చేస్తాం కదా, అలాంటివే ఇవి కూడా చిన్న చిన్న సైజులో చేస్తామన్నమాట. చప్పిడి ఉండ్రాలంటే స్వామివారికి మహా ఇష్టమట. పాలతాలికలన్నా కూడా స్వామివారు ఇష్టపడతారట. మోదకాలు అన్నా కూడా ఇష్టపడతారట. ఇంట్లో కూడా మట్టి గణపయ్యనే పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. విఘ్నేశ్వరుడు ఎన్ని రాత్రులు నిద్ర చేసి మన ఇంటి నుండి వెళ్ళిపోతే అన్ని కష్టాలన్నీ మోసుకొని వెళ్ళిపోతాడంటండి. ప్రతి ఇంటింట గణపతిని పెట్టుకోవాలి అని చెప్పి చెప్తారనమాట. స్వామివారిని తెచ్చి పెట్టుకున్నాము, ఇంట్లోకి తెచ్చిన దగ్గర నుంచి స్వామికి ఇష్టమైనటువంటి పాలవెల్లిని ఏర్పాటు చేస్తాము, స్వామికి ఇష్టమైనటువంటి పత్రిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాము, స్వామివారికి షోడశోపచార పూజ చేసుకుంటాము. షోడశోపచారము అంటే 16 ఉపచారాలతో స్వామివారిని ఆరాధించడం అనమాట. స్వామివారిని ఆవాహన చేయటం, స్వామివారికి ఆసనం సమర్పించటం, పాద్యం ఇవ్వటము, స్వామివారికి పాద్యం అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వటం, అర్ఘ్యము అంటే చేతులు శుభ్రపరచుకోవడానికి నీళ్ళు ఇవ్వటం, ఆచమనీయము అంటే తాగటానికి మంచినీళ్ళు ఇవ్వటం, ఆ తర్వాత స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధం, ఆభరణం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అంటూ భగవంతుడికి 16 ఉపచారాలు చేస్తామన్నమాట. అలాగే మన కన్నయ్యకి, మన విఘ్నేశ్వరుడికి కూడా ఈ విధంగా 16 ఉపచారాలు చేసిన తర్వాత అధాంగ పూజ చేయాలన్నమాట. ఈ అధాంగ పూజ అంటే ప్రతి అవయవాన్ని అర్చించటం అన్నమాట. ఓం మహాఘనాధిపతయే నమః పాద పూజయామి, ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి, ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. అధాంగ పూజ స్వామివారికి చేయాలి. అలాగే పత్రిని ఉపయోగిస్తూ ఒక్కొక్క నామం చెప్తూ పత్రి పూజ చేయాలి. లేదండి మీకు షోడశోపచారం తెలియట్లేదు, పత్రి పూజ తెలియట్లేదు, అధాంగ పూజ తెలియట్లేదు, మాకు ఇవన్నీ తెలియవు అని అనుకున్నప్పుడు వినాయక వ్రత కథ అనేటువంటి పుస్తకం దొరుకుతుంది, అది తెచ్చుకొని చదివే ప్రయత్నం చేయండి. లేదు మేము ఆ పుస్తకం కూడా చదవలేమనుకున్నప్పుడు ఓం గం గణపతయే నమః అనుకుంటూ స్వామివారిని 108 సార్లు జపించండి, సరిపోతుంది. పత్రితో పూజించిన తర్వాత మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకొని వినాయక వ్రత కథని చదివి వింటామన్నమాట. ఈరోజు ఎవరైతే వినాయక వ్రతకథని వింటారో అపనిందల పాలు కాకుండా ఉంటారని, పూర్వము శ్రీకృష్ణుడు పాలలో చంద్రుడిని చూశాడని, చంద్రుడిని చూడటం వల్ల అపనిందల పాలై శమంతకమణిని ఎత్తుకు వచ్చాడనేటువంటి అపనిందను మోయాల్సి వచ్చిందని ఈ కథలో చెప్పబడుతుందన్నమాట. వినాయక చవితికి సంబంధించి ఏ అంశాలైతే ప్రాముఖ్యతను సంతరించుకొని ఉన్నాయో ఆయా అంశాలను మాత్రమే మీకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మరొకసారి గుర్తు చేయాలనేటువంటి ప్రయత్నం. కన్నా ముందుగానే అక్షితలు చేతిలో పట్టుకొని కథ మొదలు పెట్టాలి. కథ పూర్తిగా అయిపోయిన తర్వాత ఏవైతే అక్షితలు ఉన్నాయో అక్షితలు మన నెత్తిలో వేసుకొని విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని గుంజిళ్ళు తీస్తే సరిపోతుంది. మన బుద్ధిని వికసింప చేయటానికి గుంజిళ్ళు పనిచేస్తాయట. అందుకోసమని విఘ్నేశ్వరుడి ముందు గుంజిళ్ళు తీయాలి అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. కొన్ని పుస్తకాలను స్వామివారి ముందు పెట్టి భగవంతుడా నాకు మంచి జ్ఞానాన్ని, తెలివితేటలని, సిద్ధిని, బుద్ధిని ప్రసాదించమని చెప్పి స్వామివారిని కోరుకోవటం లాంటివి చేయాలి. దేవుణ్ణి పెట్టుకుంటేనే దేవుడు ఉన్నట్ట, అక్కడ ఉన్నాడు కదా, గుడికి వెళ్తే సరిపోతుంది కదా, మండపానికి వెళ్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ మన ఇంట్లో మనం స్వామివారిని నెలకొల్పుకుంటున్నాము అన్నప్పుడు మనకు తెలియకుండానే మనలో నూతన ఉత్సాహం నెలకొంటుంది. తెలియకుండానే ఇంకా ఏవో చేయాలి, స్వామివారికి నైవేద్యాలు పెట్టాలి, మన ఇంట్లో ఒక అతిథి ఉన్నాడు, స్వామిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి
ఉత్తేజకరమైనటువంటి వాతావరణం మనలో నుంచి పుట్టుకు వస్తుంది. మనం ఏదైతే ఆనందంతో ఉత్సాహంతో భగవంతుడికి ఏదో చేయాలని తాపత్రయపడుతూ ఉంటే మనల్ని చూసినటువంటి మన పిల్లలు కూడా అదే విధంగా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకోసమని మీ ఒంట్లో శక్తి ఉండి మీకు చేయాలనేటువంటి తాపత్రయం ఉండి మీకు ఆర్థిక స్థితిగతులు కనుక అన్నీ సరిగ్గా ఉంటే మీకు ఎంత చేయాలనిపిస్తే అంతవరకు మీరు చెయ్యండి. దీనివల్ల ఏమవుతుంది, తరతరానికి సంప్రదాయాన్ని చేరవేసేటువంటి వారధులుగా మనం ఉంటామన్నమాట. అయితే ఎక్కడా కూడా మూఢత్వాన్ని డెవలప్ చేసుకోకండి. మండపాల విషయాల్లోకి వెళ్ళినట్లయితే డిజే శబ్దాల ద్వారా కావచ్చు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విఘ్నేశ్వరుల ద్వారా కావచ్చు, ప్రకృతిని కాలుష్యమయం చేయకుండా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మేడం, మేము ఒక్కరము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రంగులతో చేసినటువంటి విఘ్నేశ్వరుని పెట్టడం వల్ల ప్రపంచంలో పెద్దగా ఏదో నష్టం జరిగినట్టు చెప్తున్నారు ఏంటి మీరు అని చెప్పి అనుకుంటూ ఉండవచ్చు. కానీ వాస్తవానికి ఏంటి అంటే, ఏదైతే చెరువులో తీసినటువంటి మట్టి ద్వారానే విఘ్నేశ్వరుని తయారు చేసి పత్రితో పూజ చేసి మళ్ళీ ఆ పత్రితో సహా విఘ్నేశ్వరుని చెరువులో నిమజ్జనం చేయటం ద్వారా ఆ చెరువులో ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తం ఈ పత్రి ద్వారా, ఏవైతే ఆయుర్వేదిక మూలికలతో ఉన్నటువంటి ఈ పత్రిని అంతా కూడా మనం అందులో వేయటం ద్వారా చెరువులో ఉన్నటువంటి నీరు శుభ్రంగా మారడానికి అవకాశం ఉంటుంది. అంతే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ రకరకాల రంగులతో కానీ ఏర్పాటు చేసినటువంటి విఘ్నేశ్వరుని నీళ్ళలో వేయటం ద్వారా అదంతా తీసుకెళ్లి మనం చెరువులో వేసినప్పుడు అసలు అది కరగదు. పైగా అక్కడ ఉన్నటువంటి నీటిని మొత్తం కెమికల్స్గా మార్చేస్తుంది. నీటిలో నివసించేటువంటి జీవులకి పెను ప్రమాదంగా మారుతుంది. అంతేకాకుండా తెలియనటువంటి వాళ్ళు ఈతలకి వెళ్ళినప్పుడు ఆ ఏవైతే ఇనుప రేకులు లాంటివి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటివి ఉంటావో అవన్నీ కుచ్చుకొని గాయాల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వర్షపు నీటిని చెరువులోకి ఇంకిపోకుండా అడ్డుతెరలాగా ఉంటుందన్నమాట. మట్టి గణపతిని ఉపయోగించేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఇంట్లో కూడా సిద్ధిని బుద్ధిని నింపుకుంటూ సుఖ సంతోషాలతో ఏకాగ్రత చిత్తంతో మీరు అనుకున్నది సాధించేటట్టుగా మీ ఇంటిల్లి పాదిరు సుఖ సంతోషాలతో ఉండేలాగా ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.